మనం విదేశాలకు సంబంధించినటువంటి పాల ఉత్పత్తులు ఎందుకు వద్దంటామో తెలుసా? అక్కడ ఈ గేదెలకి, ఆవులకి వీటిటికి ఆ కుడితంటే వాళ్ళక్కడ తినేదే నాన్ వెజ్. 99% నాన్ వెజ్జే. ఆ నాన్ వెజ్ కుడితులే అక్కడ పెడతారు వాటికి. మాంసకృతులు, మాంసాహార పదార్థాలు ఆటిలికి పెడతారు. ఆ పాలు తీస్తే ఆ పాలల్లో గూడా ఆ మాంసకృతులే ఉంటాయి. కాబట్టి అది మన దేశంలో వద్దంటుంటాం. మన రైతుల సంక్షేమంతో పాటు ఈ నాన్ వెజ్ మిల్క్ అవి అన్నటువంటి. అదే సందర్భంలో ఇక్కడ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న ఒక విచిత్రమైనటువంటిది. అదే వద్దనుకోండి ఇప్పుడు పాలు కల్తీ పాలు ఎందుకు అవుతున్నాయి? అంటే గేదెలు ఎక్కువ దొరకట్లేదు. ఇవి ఉన్నటువంటి వాటికి ఆక్టోపడస్ ఏదో ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్‌తో ఎక్కువ పాలైతే త్వరలో ఉత్పత్తి అవుతాయి. తర్వాత తొందరగా గేదె చచ్చిపోతుంది. అలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి బయటకొచ్చిందేంటంటే, ఈ బీరు పిప్పి అంటే బీరు తయారు చేయడానికి వాడేటటువంటి పదార్థాల పిప్పుంటుంది గదా! వాటిటిని గూడా గేదెలకి పెట్టొచ్చు. లిమిటెడ్‌గా పెట్టమన్నారట వాటిటికి ఆరోగ్యం కోసం. తీరా చూస్తే ఈ సరైనటువంటి అవగాహన ఉండదు గదా! అదే పెట్టేస్తున్నారు. తౌడు పెట్టినట్టు పెట్టేస్తున్నారు. ఇవి తొ మొదట్లో ఎక్కువ పాలిస్తాయి. తర్వాత తొందరగా చచ్చిపోతున్నాయట గేదెలు. దాంతో పాటు ఈ ప ఇప్పుడు ఈ గే ఈ పిప్పి తిన్నటువంటి గేదెలు ఇచ్చే పాలు కలుషితం అవుతాయి ఆటోమేటిక్‌గా. కడుపులోనే కలుషితం అనమాట. కడుపులోనే అవి మద్యం మత్తునిస్తయ్యా? లేకపోతే గనక మరొక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు సృష్టించే పాలనిస్తాయా తెలియని పరిస్థితి. ఇప్పుడు నిపుణులు ఇదొక హెచ్చరిక చేస్తున్నారు.